హలో ఆల్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పోషక్ ద ప్రిన్స్. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ యూ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఇది వచ్చేసరికి ఖతార్లో ఉన్న సాక్ వకీఫ్ అని చెప్పేసి ఒక లోకల్ మార్కెట్కి అయితే వెళ్ళాము దోహాలోని. దీనికి సంబంధించిన ఒక ఫుల్ వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. అది చూడకపోయింటే ఇక్కడైతే చూసేయండి. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసరికి దానికి కంటిన్యూషన్ సెకండ్ ప్లేస్కి సంబంధించింది అయితే పోస్ట్ చేశాను. ఈ వీడియోలో కంటిన్యూషన్ అయితే అది కూడా ఉంటుంది. ఫస్ట్ సాక్ వకీఫ్ చూసి తర్వాత కార్నిష్ అన్న ఒక ప్లేస్కి వెళ్ళాం, దానికోసం కూడా చూసేయండి. సాక్ వకీఫ్ ఇంకా డౌన్ టౌన్ దోహాన్ని చూసిన తర్వాత అయితే ఫుల్ ఆకలేసింది. ఆఫ్టర్నూన్ కూడా అయిపోయింది. సో గోదావరి ఆంధ్ర రెస్టారెంట్ అని చెప్పేసి దోహాలో అయితే ఒక తెలుగు రెస్టారెంట్ అయితే ఉంది, దానికైతే వచ్చేసాము. దీనికోసం ఆల్రెడీ నేను యూట్యూబ్లో నాన్ వెజ్ నా ఛానల్ అయితే చూశాను. సో ఖచ్చితంగా విజిట్ చేద్దామని అనిపించింది. దట్టు మేము వెళ్ళింది వచ్చేసరికి సాటర్డే. ఖచ్చితంగా వెజ్జే కావాలి కాబట్టి ఇక్కడికైతే వచ్చాను నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే, ఖతార్ మొత్తంలో మీకు వెజ్ మీల్స్ దొరకాలి అన్నా, లేదంటే బర్గర్, శాండ్విచ్, పిజ్జా ఇలా ఏదైనా సరే వెజ్ దొరకాలంటే చాలా కష్టము. చికెన్ ఈజీగా దొరుకుతుంది, ఆర్ఎల్స్ బీఫ్ ఇవన్నీ ఉంటాయి తప్ప వెజ్ అయితే చాలా కష్టం ఉంటుంది. సో అందుకని చెప్పి నేనైతే ఈ రెస్టారెంట్కి వెళ్దామని అనుకున్నాను. దట్టు టేస్ట్ చేసినట్టు కూడా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఇక్కడ వెజ్ మీల్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే ఫుల్ హ్యాపీ. ఫస్ట్ అయితే ఎందుకన్నా మంచిదని చెప్పేసి సూర్యకైతే ఇచ్చాము ప్లేట్. ఇంకా తన ఎక్స్ప్రెషన్ బట్టి అయితే పర్లేదు తినచ్చు అని అనిపించింది. సో సెకండ్ ప్లేట్ అయితే నేను తీసుకున్నాను. బేసిక్గా నాకు వచ్చేసరికి వెజ్ మీల్స్ అంటే చాలా ఇష్టము. నేను కాకినాడలో కూడా సుబ్బయ్య గారి హోటల్ ఇందులో కూడా తినేదాన్ని. సూర్యన్ అస్తమాను కూడా అడిగేదాన్ని వెజ్ మీల్స్ తీసుకుందామని చెప్పి. బట్ ఏంటంటే మనకి ఇంటికాడ దొరికేవే కదా సేమ్ ఐటమ్స్ అన్నీ కూడా, వీటి కోసం పర్టికులర్గా రెస్టారెంట్కి వెళ్ళి తినడం వేస్ట్ అని చెప్పి పెద్దగా ఎప్పుడు ట్రై చేసేవాళ్ళం కాదు, చాలా లిమిటెడ్గా తీసుకునే వాళ్ళం. బట్ ఇక్కడ వచ్చేసరికి ఇదే బెస్ట్ ఆప్షన్ అనిపించింది నాకైతే. దట్టు 10 రియాస్కి అంటే 230 రూపీస్కే వచ్చింది. అలా పొట్ట ఫుల్గా లంచ్ తినేసి అక్కడి నుంచి అయితే కార్నిష్కి అయితే వచ్చాము. కార్నిష్ అనేసరికి ఎట్లా ఉంటుంది అంటే, మనకి వైజాగ్ని అయితే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఎలా అయితే రోడ్ మీదకి మనకి బీచ్ కనిపిస్తుందో, మార్నింగ్ వాకింగ్కి ఇట్లా ఎంత కంఫర్ట్ ఉంటుందో, ఇక్కడ కూడా సేమ్ వ్యూ సేమ్ ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే మనం చూసింది ఖతార్ ట్రెడిషనల్ మార్కెట్. అక్కడైతే చూసాం కదా మనకి ఇండియాలో ఉన్నట్టుగానే మార్కెట్ అంతా ఉంటుంది. మనము నార్మల్గానే బార్గెన్ చేసి మనకు నచ్చినవి సెలెక్ట్ చేసుకొని అయితే తీసుకోవచ్చు. అలా మేమైతే కొంచెం షాపింగ్ చేసాము. నెక్స్ట్ లంచ్కి అయితే గోదావరి ఆంధ్ర రుచులకి వెళ్ళాము రెస్టారెంట్కి. అక్కడైతే ఎక్స్ప్లోర్ చేసేంత ఏం లేదు, బట్ ఫుడ్ అయితే బాగానే ఉంది. ఇంక ఇది వచ్చేసరికి కార్నిష్ దోహా. ఇక్కడ వచ్చేసరికి బోట్ రైడ్ ఇంకా బీచ్ లాగా అయితే ఉంటుంది. అంటే బీచ్ అంటే మన సైడ్ లాగా వేవ్స్ పెద్ద పెద్ద సౌండ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను నేను, బట్ ఇక్కడ అలా ఏం లేదు, చాలా సైలెంట్గా ఉంది మొత్తం అంతా. మీరు కూడా నాతో పాటు చూసేయండి. నాకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ కంప్లీట్ టవర్స్ లాగా కనిపిస్తుంది కదా, ఇదైతే చూడడానికి చాలా బాగుంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పచ్చు దోహా మొత్తానికి. బట్ ఇందులో ఒక్కొక్కటి ఏమి అంటే, సూర్య వాళ్ళ హెడ్ ఆఫీస్ ఖతార్ ఎల్ఎన్జీకి సంబంధించింది, ఖతార్ ఎనర్జీకి సంబంధించిన హెడ్ ఆఫీస్ కూడా అందులోనే ఉంటుంది. దూరం నుంచి చూడడానికి బాగున్నాయి, బట్ దగ్గరికి వెళ్తే అంతగా చూసేలా ఏం లేవు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కదా, మనం ఎంత ఎత్తినా వీడియో అయితే రికార్డ్ చేయలేము. ఇప్పుడు వచ్చేసరికి ఆల్మోస్ట్ సన్సెట్ అవుతా ఉంది. వ్యూ కూడా చాలా బాగుంది చూడడానికి అయితే. ఇప్పుడు వచ్చేసరికి మా టర్న్ బోట్ రైడ్కి కార్నిష్కి వచ్చింది, మెయిన్గా బోట్ రైడ్ కోసమే. సో ఇట్స్ టైమ్ టు బోట్ రైడ్. పోషక్ పోషక్ అయితే ఈ బోట్ రైడ్ వీటికి చాలా ఎగ్జైట్ అవుతున్నాడు. ఎందుకంటే మేము ఖతార్ వచ్చే ముందు ఇండియాలో అయితే డాడీతో కలిసి ఐన్విల్ వెళ్ళారు బోట్ మీద. సో వాడు అదంతా కూడా రీక్రియేట్ చేస్తాను అన్నట్టుగా ఫీల్ అయ్యాడు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, తాతి ఇలా తీసుకెళ్లారు నన్ను అని చెప్పేసి. వాటర్ అయితే చాలా నీట్గా ఉంది. అసలు కొంచెం కూడా డస్ట్ కానీ పొల్యూషన్ కానీ అట్లా ఏం లేదు. మనకైతే బోట్లో సాంగ్స్ అయితే స్టార్ట్ చేశారు ఆల్రెడీ, ఫుల్ మూమెంట్ జోష్తో అయితే.
అయిపోయింది. దీనికి వచ్చేసరికి ఛార్జ్ 5 to 10 రియాల్స్ అయితే తీసుకుంటారు. మాకు 10 to 12 తీసుకున్నారు. యాక్చువల్లీ మనకి తెలియలేదు. దానివల్ల మేమైతే నలుగురికి కలిపి 50 రియాల్స్ ఇచ్చేసాము. తర్వాత మేము రైడ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత అయితే 5 రియాల్స్కి కూడా ఆఫర్ చేశారు. బట్ ఆల్రెడీ మేము వెళ్ళొచ్చాం కాబట్టి ఇంకా అవసరం లేదు. ఇక్కడ సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంది. కొంచెంసేపు అయితే ఆడుకున్నారు పోషక్ వాళ్ళంతా కూడా. ఇక్కడ చిన్న చిన్న రైడ్స్లా అయితే ఉన్నాయి, ఆ ఎలక్ట్రిక్ స్కూటర్తోని. ఇంకా కొన్ని రైడ్స్ అయితే ఉన్నాయి. చిన్నపిల్లలకి ఛార్జ్ చేస్తున్నారు 5 to 10 రియాల్స్ అలా. మా బోట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బోట్ రైడ్ అయ్యేసరికి మనకి చీకటి కూడా అయిపోయింది. సో ఈ లైటింగ్లో ఎలా ఉందో చూసేయండి. ఇప్పుడైతే డే వ్యూ కన్నా ఇదైతే ఇంకా కలర్ఫుల్గా ఉంది. బట్ మాకైతే టైం లేదు. సో ఇప్పుడైతే మేము వెళ్ళిపోవాలి బ్యాక్ టు ఆల్ఖోర్. దోహా నుంచి మేము ఉండే ఏరియాకి అయితే 1 hour దాకా పడుతుంది ఆల్మోస్ట్. సో అందుకనే 6 కల్లా స్టార్ట్ అవ్వాలి అనుకున్నాము. ఇప్పుడు వచ్చేసరికి టైం అయితే 5:45 అవుతుంది. సో మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. కార్నిష్ దాకా వచ్చారంటే మాత్రం బోట్ రైడ్ మస్ట్ అని చెప్తా. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది అయితే. నాట్ ఓన్లీ కార్నిష్, దోహా అంతా కూడా నైట్ వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా ఫుల్ ఆఫ్ కలర్స్తో చాలా బాగుంది అసలు. ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మాత్రం నైట్ అయితే పర్ఫెక్ట్ అని చెప్తాను, డే టైం కన్నా. బట్ డే చూసేవి కూడా ఉన్నాయి. మేము మార్నింగ్ చూసిన స్ట్రీట్ షాపింగ్ ఇవన్నీ కూడా అయితే నైట్ ఇంకా కలర్ఫుల్గా ఉంటాయి. బట్ మనకు అంత టైం లేదు ప్రజెంట్ అయితే. మేము అనుకున్నట్టుగానే దోహాలో 2 places అయితే ఎక్స్ప్లోర్ చేసాము. మీరు వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. కీప్ ఇన్ టచ్.